ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. ముఖ్యంగా 5 స్టాక్స్, చాలా మంచి మంచి సీక్రెట్స్ ఉన్నాయి. ఇక విషయాలకు వెళ్తే, పెళ్లిళ్ల సీజన్ లో మీరు ఏదైనా జ్యువెలరీ షోరూమ్ లోకి అడుగు పెడితే చాలు, ఆ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు చదవక ముందే అక్కడ అసలు మ్యాటర్ ఏంటో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. బిల్లింగ్ కౌంటర్ దగ్గర పెద్ద క్యూలు ఉంటాయి. సేల్స్ స్టాఫ్ అంతా ఫుల్ ఎనర్జీతో అటు ఇటు పరిగెడుతూ స్క్రీన్ పైన గోల్డ్ రేట్స్ ఫ్లాష్ అవుతున్నా ఎవరు పట్టించుకో. ఎందుకంటే నగలు కొనాలనే బయింగ్ డెసిషన్ ఎప్పుడో నెలల క్రితమే, అంటే ఉదాహరణకు ఒక పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిన రోజే జరిగిపోతుంది. ఇండియాలో జ్యువెలరీ బిజినెస్ కున్న అసలైన బ్యాక్ డ్రాప్ ఇదే ఫ్రెండ్. మన మార్కెట్ లో డిమాండ్ అనేది కేవలం సీజనల్ మాత్రమే కాదు, ఇది ఒక సెరిమోనియల్ డిమాండ్. అంటే పెళ్లిళ్లు, పండగలు అండ్ ఒక వైపు బంగారాన్ని ఆభరణం లాగా చూస్తానే మరోవైపు ఎసెట్ లా భావించే మన కల్చరల్ హ్యాబిట్ తో స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉంది. అందుకే ఈ డిమాండ్ క్యాప్చర్ చేసుకోవడానికి కంపెనీస్ తమ స్టోర్ కౌంట్స్ ను పెంచుకుంటూ టైర్ 2 అండ్ టైర్ 3 టౌన్స్ లోకి భారీగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మారింది డిమాండ్ కాదు, మన ఇండియన్స్ ఎప్పుడు బంగారం కొంటానే ఉంటారు. మారింది ఏంటంటే ఆ డిమాండ్ ను ఎవరు క్యాప్చర్ చేస్తున్నారు అనేదే పాయింట్. దశాబ్దాలుగా మార్కెటింగ్ రూల్ చేసిన లోకల్ అంటే అనార్గనైజ్డ్ నైబర్హుడ్ జ్యువెలరీ ఇప్పుడు మెల్లగా తమ పట్టు కోల్పోతున్నారు. వాళ్ళ ప్లేస్ లోకి ప్యూరిటీ గ్యారంటీస్, ఎక్స్చేంజెస్ స్కీమ్స్ అండ్ గ్రాండ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేసే బ్రాండెడ్ చైన్స్ దూసుకొస్తున్నాయి. ఈ మార్కెట్ షేర్ షిఫ్ట్ అనేది ప్రస్తుతం ఈ సెక్టార్ కున్న అన్నింటికంటే బిగ్గెస్ట్ టైల్ విండ్ అని చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ మనం మైండ్ లో పెట్టుకొని ఇటు న్యూ స్టోర్స్, న్యూ కేటగిరీస్ అండ్ న్యూ జియోగ్రాఫీస్ లోకి ఎక్స్పాండ్ అవడం కోసం నిజంగానే భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న 5 జ్యువెలరీ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని మీరు కూడా ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో చెప్పండి. ఈ లిస్ట్ లో మొదటి స్టాక్ కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ జ్యువెలరీ కంపెనీ. ఈ కంపెనీ గోల్డ్, డైమండ్, ప్లాటినం అండ్ సిల్వర్ జ్యువెలరీ యొక్క రీటైలింగ్ లో ఎంగేజ్ అయి ఉంది. పెళ్లిళ్లు లాంటి స్పెషల్ అకేషన్స్ కు వాడే జ్యువెలరీ ఇదే వీళ్ళ యొక్క హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ కేటగిరీ. అండ్ డైలీ వీర్ జ్యువెలర్స్ వరకు అన్ని వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. 1993 లో కేరళలో త్రిశూర్ లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఆ తర్వాత పాన్ ఇండియా జ్యువెలరీ కంపెనీగా భారీగా ఎక్స్పాండ్ అయింది. మిడిల్ ఈస్ట్ లో మల్టిపుల్ షోరూమ్స్ తో 5కు పైగా కంట్రీస్ లో ఆపరేట్ చేస్తుంది. గోల్డ్ ఇన్సూరెన్స్, వెడ్డింగ్ పర్చేస్ ప్లానింగ్, గిఫ్ట్ వోచర్స్ లాంటి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ జూన్ 2026 తో ఎండ్ అయిన Q1 FY27 లో తమ ఇండియన్ బిజినెస్ ఏకంగా 38% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ రికార్డ్ చేసింది. అది కూడా 28 డే అధిక మాస పీరియడ్ ఫాల్ అయిన క్వార్టర్ లోనే. కీ మార్కెట్ అన్నింటిలో సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ దీనికి లీడ్ చేసింది. ఇక గడిచిన 5 సంవత్సరాల్లో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్లు వరుసగా 20% అండ్ 38% CAGR తో గ్రో అయినాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ యావరేజ్ 17%, ROC యావరేజ్ కూడా 24% ఇదే సేమ్ పీరియడ్ లో ఉంది. ఇక FY27 లో కళ్యాణ్ అండ్ కెండియర్ మరియు కొత్త రీజనల్ బ్రాండ్ కింద ఏకంగా 150 షోరూమ్స్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. జనవరి 2026 నాటికి ఇండియన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మార్కెట్ వర్త్ సుమారుగా 7.3 లక్షల కోట్లు. ఫ్రెండ్స్, 2030 నాటికి ఇది 11.2 lakh crores చేరుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఈ స్టాక్ 542 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ జస్ట్ 12.3% తక్కువగా ట్రేడ్ అవుతుంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. నెక్స్ట్ టైటాన్ కంపెనీ అండి. ఇది ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ వన్. టైటాన్ కంపెనీ అనేది టాటా గ్రూప్ యొక్క లైఫ్ స్టైల్ బిజినెస్ 1984 లో సెటప్ చేశారు. ఈ రోజు ఇండియాలో లార్జెస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ, వాచ్ అండ్ ఐ వేర్ కంపెనీ కూడా. జ్యువెలరీ సెగ్మెంట్ లో తనిష్క్, మియా, జోయా అండ్ క్యారెట్ లేన్ ఉన్నాయి. వాచెస్ లో టైటాన్, ఫాస్ట్ ట్రాక్ అండ్ సొనాటా, ఐ వేర్ లో టైటాన్ ఐ ప్లస్ ఉన్నాయి. కానీ టైటాన్ కి అసలైన రియల్ ఇంజన్ మాత్రం జ్యువెలరీ బిజినెస్. టోటల్ రెవెన్యూలో దాదాపు 90% ఇదే కాంట్రిబ్యూట్ చేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్చి 2026 తో ఎండ్ అయిన FY26 కన్సాలిడేటెడ్ రెవెన్యూ 876 బిలియన్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 51 బిలియన్. గడిచిన 5 ఇయర్స్ లో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ వరుసగా 32% అండ్ 39% CAGR తో గ్రో అయ్యాయి. ROE యావరేజ్ 32%, ROC యావరేజ్ 42% ఉంది. రీసెంట్ గా దమాసు జ్యువెలరీలో 67% ఎక్విజిషన్ కంప్లీట్ చేసింది. మిడిల్ ఈస్ట్ లాంటి న్యూ జియోగ్రఫీస్ లోకి ఎక్స్పాండ్ అవడానికి జరిగింది. గోల్డ్ ప్రైసెస్ వాలటాలిటీ ఉన్నప్పటికీ కోర్ జ్యువెలరీ బిజినెస్ డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ చూపిస్తుంది. టైర్ 2 అండ్ 3 సిటీస్ తో పాటు ఇంటర్నేషనల్లీ కూడా కొత్త స్టోర్స్ ని యాడ్ చేస్తుంది. యంగ్ బయర్స్ కోసం లో క్యారెట్ జ్యువెలరీ అండ్ ప్రీమియం స్టడెడ్ డిజైన్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 4635 అరౌండ్ అటు ఇటుగా ట్రేడ్ అవుతుందండి. 52 వీక్స్ అండ్ స్టాక్ జస్ట్ 1% మాత్రమే పడిపోయి ఉంది, అంటే ఆల్మోస్ట్ హైలో ఉందన్నమాట. నెక్స్ట్ తంగమలరి జ్యువెలరీ అండి. ఇది మన తమిళనాడు బేస్డ్ కంపెనీ. గోల్డ్, సిల్వర్, డైమండ్ అండ్ ప్లాటినం జ్యువెలరీని సెల్ చేస్తుంటారు. లేటెస్ట్ ట్రెండ్స్ కి తగ్గట్టుగా జ్యువెలరీ క్రాఫ్ట్ చేయడానికి ఇన్ హౌస్ గోల్డ్ స్మిత్ తో కూడిన 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సిల్వర్ సెగ్మెంట్ లో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్. ఆన్లైన్ అండ్ ఫిజికల్ స్టోర్స్ రెండింటిలో 500కు పైగా స్టెర్లింగ్ సిల్వర్ ఐటమ్స్ ని ఆఫర్ చేస్తారు. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే గడిచిన 5 సంవత్సరాల్లో రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ వరుసగా 36% అండ్ 32% CAGR తో గ్రో అయ్యాయి. ROE యావరేజ్ 23% ఉంది. ROC యావరేజ్ 27% ఉంది. ఇక కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే మన చెన్నైలో రీసెంట్ స్టోర్ ఎక్స్పాన్షన్స్ వల్ల హెల్దీ వాల్యూమ్ గ్రోత్ వచ్చింది. ప్లాన్డ్ రీటైల్ అవుట్లెట్ ఎక్స్పాన్షన్స్ వల్ల మీడియం టర్మ్ లో టాప్ లైన్ హెల్దీ గ్రోత్ రిజిస్టర్ చేసే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనార్గనైజ్డ్ నుండి ఆర్గనైజ్డ్ జ్యువెలరీ వైపు
జరుగుతున్న ఈ మార్కెట్ షేర్ షిఫ్ట్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 6397 అటు ఇటుగా ట్రేడ్ అవుతుందండి. 52 వీక్స్ అయిన స్టాక్ 10.6% తగ్గింది. నెక్స్ట్ సెన్కో గోల్డ్ అండి. ఇది ఇండియాలోనే మేజర్ జ్యువెలరీ కంపెనీ. గోల్డ్, డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ అండ్ ప్రెషియస్ స్టోన్స్ తో చేసిన జ్యువెలరీ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తుంటారు. ట్రెడిషనల్ ఇండియన్ బ్రైడల్ పీస్ నుండి మోడర్న్ లైట్ వెయిట్ డిజైన్స్ వరకు అన్ని దొరుకుతాయి. గోల్డ్ జ్యువెలరీస్ కోసం 1,08,000 పైగా డిజైన్స్, డైమండ్ జ్యువెలరీ కోసం 46,000 పైగా డిజైన్స్ తో భారీ కేటలాగ్ ఉంది. మెజారిటీ జ్యువెలరీ కోల్కతా అండ్ దేశవ్యాప్తంగా ఉన్న 170 స్కిల్డ్ క్రాఫ్ట్ మెన్స్ తో ఇన్ హౌస్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గడిచిన 5 సంవత్సరాలలో యావరేజ్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్లు వరుసగా 26% అండ్ 56% CAGR తో గ్రో అయ్యాయి. ROE కూడా యావరేజ్ 18% ఉంది. ROC యావరేజ్ 15.6% ఉంది. ఇక Q1 FY27 లో టోటల్ రెవెన్యూ 60% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నమోదు చేసింది. రీటైల్ రెవెన్యూ కూడా 48% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ఇక ముఖ్యంగా SSSG 38% కి యాక్సిలరేట్ అయింది. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే 200 పైగా షోరూమ్స్ మైల్స్ అచీవ్ చేయడానికి కోకో అండ్ ఫోకో మోడల్స్ ని కొత్తగా అండ్ 3 నుండి 4 షోరూమ్స్ లాంచ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. వెస్ట్ బెంగాల్ బయట కూడా ఓన్ అండ్ ఫ్రాంచైజీ మోడల్ లో స్టోర్స్ ను పెంచుకుంటూ జియోగ్రాఫికల్ డైవర్సిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటుంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 374 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ జస్ట్ 7.6% కరెక్షన్ లో ఉంది. అండ్ ఫైనల్ స్టాక్ ఈ రోజు అండి మన వీడియోలో పిఎన్ గాడ్జిల్ జ్యువెలర్స్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ జ్యువెలరీ రీటైల్ బిజినెస్ లో ఉంది. ఈ కంపెనీ పిఎన్జీ గ్రూప్ లో ఒక భాగం. ఈ కంపెనీ మహారాష్ట్రలో బాగా పేరున్న ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ కూడాను. 1832 నాటి లెగసీతో వస్తున్న ఈ బ్రాండ్ అండి. టెంపుల్ మోటిఫీస్, కాంటెంపరీ డిజైన్స్, లైట్ వెయిట్, డైలీ వేర్ అండ్ డిజైనర్ కలెక్షన్స్ లాంటి వెరైటీ డిజైన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. FY24 లో IPO తో పబ్లిక్ మార్కెట్ లోకి వచ్చి 850 కోట్లు రైస్ చేసింది. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే గడిచిన 3 సంవత్సరాల్లో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్లు వరుసగా 44% అండ్ 46% CAGR తో గ్రో అయ్యాయి. ROE యావరేజ్ 25%, ROC యావరేజ్ 22.9% ఉంది. ఇక కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే మహారాష్ట్రలో బ్రాండ్ లెగసీ లెవరేజ్ చేసుకుంటూ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ లోకి ఎక్స్పాన్షన్ ప్లాన్ చేసింది. ముఖ్యంగా ఈ సంవత్సరం 20కి పైగా స్టోర్స్ ను కొత్తగా యాడ్ చేయబోతుంది. అది కూడాను కంపెనీ ఓన్ అండ్ ఫ్రాంచైజీ మిక్స్ తో ఎబిటా మార్జిన్స్ స్ట్రాంగ్ గా మెయింటైన్ చేసుకుంటూ ఎక్స్పాన్షన్ కాస్ట్ ని మేనేజ్ చేయడంపై పూర్తిగా ఫోకస్ చేస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 596 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 19% కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన జ్యువెలరీ స్టాక్స్ విషయాలండి. ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. మరిన్ని స్టాక్ అనాలిసిస్ అండ్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరో మార్కెట్ ఇన్సైట్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.